ఈసారి 2024లో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి సార్. ఎందుకని? చేసే పథకాలు, ఇచ్చే స్కీమ్స్ ప్రజల వద్ద పాలన నీట్గా వెళ్తుంది. వాలంటీర్ల ద్వారా స్వచ్ఛంగా వెళ్తుంది. వాలంటీర్ సంస్థ బాగా పనిచేస్తుందంటారా? నీట్గా పనిచేస్తుంది. సంక్షేమ పథకాలు మీకు ఏమందినాయి? నాకు ఆటో కార్మికుడు కానీ, మా అమ్మకి 45 సంవత్సరాలు, ఆమెకి మామూలుగా ఓసీ మేము అయినా కానీ మాకు 15,000 రూపాయలు మా అమ్మకి 40 సంవత్సరాలు నిండిన తర్వాత అకౌంట్లో పడుతున్నాయి. మా అమ్మకి డ్వాక్రా గ్రూప్లో నుంచి 60,000 రూపాయలు 4 విడతలుగా ప్రతి విడతకి 13,000 లెక్కన సాయము చేశారు జగన్ గారు. అంటే అభివృద్ధి అవుతుందంటారా? అభివృద్ధి అవుతుందండి. ఇప్పుడు 5 సంవత్సరాలే కదా వచ్చింది. ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయితే వస్తుంది. ఇల్లు కట్టాలంటేనే 3 సంవత్సరాలు అవుతుంది. అభివృద్ధి అంటే ఫాస్ట్ గా రావాలంటే రాదు కదా, స్లోగానే అవుతుంది. కరోనా టైంలో ఇక్కడ వాలంటీర్స్ పనిచేశారా? నీట్ గా పనిచేశారు. డోర్ టు డోర్ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయడం కానీ, మాత్రలు ఇవ్వడం కానీ ప్రతి ఒక్కటి. మీ అమ్మ వాళ్ళకి పింఛన్ అంటే మీరు అక్కడికి వెళ్తున్నారా లేదంటే ఇంటికి తెచ్చి? పింఛన్ మా అమ్మ వాళ్ళకి పింఛన్ ఏం రాదు. స్కీము 45 సంవత్సరాల స్కీమ్ వస్తుంది. మీరు వెళ్తున్నారా వాళ్ళే తెచ్చిస్తున్నారా? వాళ్ళే తెచ్చిస్తారు. అకౌంట్ లో పడిపోతుంది కదా డైరెక్ట్. అంటే టీడీపీ ప్రభుత్వంలో ఎలా ఉన్నాయి లేదంటే వైసీపీ ప్రభుత్వం? టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ముసలి వాళ్ళకి పింఛన్ రావాలంటే పోయేసి ఒక 5 రోజులు 4 రోజులు తిరిగి వాడు పడిగాపులు కాచి ఆ వచ్చే 1,000 రూపాయలు 2,000 రూపాయల కోసం ఎంతో మంది కళ్ళు తిరిగి పడిపోవడం, చాలా ఇబ్బందులు జరిగాయి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ప్రతి 1వ తేదీ ఉదయం కల్లా 6 గంట కల్లా వాళ్ళు ఇళ్ళకి తీసుకొచ్చేసి ముసలి వాళ్ళు ఏడున్నా కానీ, ఒకళ్ళ ఇళ్లలో లేకపోయినా ఏదైనా హాస్పిటల్స్లో ఉన్నా తీసుకుపోయి అక్కడికి అందిస్తున్నారు. చాలా నీట్గా చేస్తున్నారు. ఈసారి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి వస్తున్నారు, మాదే విజయం అంటున్నారు. దాన్ని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బీజేపీ ప్రభుత్వం ఎన్ని పార్టీలు కలిసినా కానీ యువతల పక్కన జగన్ ఆయన ఒక లైన్ లాగా సింగిల్ గానే ఉంటాడు. ప్రజలంతా ఆయన వెనకాలే ఉండి ఆయన అఖండ మెజారిటీతో మళ్ళా సీఎం గా చూస్తాం. జగన్ ని ఎందుకు నమ్మాలంటే ఏం చెప్తారు? జగన్ ని ఎందుకు నమ్మాలి అంటే, ఇప్పుడు ఇంతకుముందు నాయకుల ద్వారా మనం వాళ్ళ చేతులు కట్టుకొని అయ్యా మాకు ఈ పని కావాలని వాళ్ళ చుట్టూ తిరగాల్సిన పనులు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే సచివాలయాల రూపంలో ప్రతి ఒక్క పని కూడా ఆ వార్డుల్లో మామూలుగా గ్రామాల్లోనే వాళ్ళు ఎక్కడికి తిరగకుండా, ఏ నాయకుడు వెనకాల తిరగకుండా ప్రతి ఒక్క పని కూడా ఇంటికి వచ్చి ప్రశాంతంగా అయిపోతుంది. ఇలాంటి నాయకత్వం మాకు కావాలని మాకు అనిపిస్తుంది. మార్పు కోరుతున్నారా లేదంటే ఇదే? మార్పు అంటే ప్రభుత్వం పరంగా మార్పు ఏం కోరటం లేదు. ఇదే ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాం. ఈసారి ఆంధ్రాలో నెక్స్ట్ సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని? ఎందుకంటే పోయినసారి కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఎన్నో అగచాట్లు పడి, ఎంతో ఇబ్బందులు పడి పేదోళ్ళు కానీ ధనికంగా ఉన్నోళ్ళు కానీ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అయినా అప్పుడంతా లేనటువంటి ఈ తెలుగుదేశం పార్టీ, ఈ జనసేన పార్టీ ఈరోజు తొడలు కట్టి మేము సిద్ధంగా ఉన్నాం, మీరేం చేస్తారో మీరేం చేశారని చెప్పి నిలదీస్తుంది. ఆ రోజు ఇబ్బంది పడినప్పుడు టీడీపీ కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా పేదోళ్ళకి ఏ సహాయం చేసిన వాళ్ళు కాదు, ఎవరు వచ్చి ముందుకు వచ్చి పనిచేసిన వాళ్ళు కాదు. ఒకటి. రెండోది ఏంటంటే ప్రజల శ్రేయస్సు కోసం ఆయన పెట్టినటువంటి నవరత్నాలను అన్నిటినీ కూడా సక్రమంగా ఆయన చేశారు. ఆయనే రావాలని మా ఆలోచన. ఆయనే వస్తాడు. వీళ్ళు ఎన్ని చేసుకున్నా కూడా సరే, 100 మంది ఏకమైనా ఆయన సింగల్గా ఉన్నా కూడా ఆయన సింహమే, ఆయన వచ్చేస్తాడంతే. దాంట్లో తిరిగే లేదు, ఎటువంటి మార్పు లేదు. ఈరోజు లక్షణంగా ఇంటికాడ ఉంటే బియ్యం కానీ పెన్షన్లు ఇంటికి వచ్చి వాలంటీర్లు ఇవ్వటం కానీ మంచి క్రమశిక్షణతో ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని ఆయన మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పేదవాళ్ళు కానీ ఇంకొకరు ఇంకా నిరుపేదలుగా ఉండేవాళ్ళు కూడా ఎడ్యుకేషన్ పరంగా చదువుకున్న వాళ్ళు కూడా ఆయన గురించి ప్రత్యేకమైనటువంటి సారాంశం ఖచ్చితంగా ఆయన మీద దృష్టి ఉంది అందరికి కూడా. ఆయనే రావాలని మా ఆలోచన. దాని గుర్తుకే మనం ఓటేస్తామంటే. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కావాలి అంటే ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కావాలంటే ప్రతి ఒక్క పేదోడికి మంచి పనులు చేస్తున్నారు. ఎందుకంటే పై నుంచి వచ్చే నిధులను కూడా ఆయన నరేంద్ర మోడీ గారు ఆపినా కూడా అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని రోడ్లు గిడ్లు అన్నీ ఈకపోయినా ఆయన పెట్టినటువంటి 18,000 రూపాయలు పెన్షను, 18,000 రూపాయలు డబ్బులు ఇవ్వటం కానీ, ఆడవాళ్ళకి అమ్మ ఒడి కానీ, తర్వాత రైతు భరోసా కానీ ఇవన్నీ కూడా అందరికీ సమానత్వంగా ఇచ్చాడు ఆయన.
ఏమంటావు? ఎందుకంటే ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా చేశాడు కాబట్టి ఆయనకే మేము తోడ్పాటు చేసి ఆయన్నే రావాలని మేము కోరుకుంటా ఉన్నాం. మీ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యేకి ఇస్తారంటారు? ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటి వైఎస్ఆర్సీపీ ఎన్నుకబడిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళే వస్తారని మా ఆలోచన. వైఎస్ఆర్ఏ వస్తారు అంతే. టోటల్గా ఈసారి మార్పు కోరుతున్నారా లేదంటే? ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే అన్నిటికి కూడా ఏదానికి కూడా మనకి బాగుంటుందని. జగన్ ఎందుకు? జగన్ అందరికి మంచి చేస్తారు. ఏమేమి చేస్తున్నారు జగన్ గారు? జగన్ గారు ఇంటికైనా, పేదలకైనా, లేని వాళ్ళకైనా, కూలి పనులు చేసే వాళ్ళకైనా, నాలుగు పనులు చేసే వాళ్ళకైనా ఇల్లులు కావాలని, మంచి చేయాలని బాగా కోరుకుంటాడు కాబట్టి ఆయన జనం బాగా ఇష్టపడటం వల్ల ఆయన గెలవాలని కోరుకుంటారు. అంటే టీడీపీ ప్రభుత్వంలో ఏం జరగలేదు? టీడీపీ దాంట్లో ఏం ఉండదండి. వాళ్ళు ఉన్న దాంట్లో అంత దొంగలు అంత కాంగ్రెస్కే, వైఎస్ఆర్ కాంగ్రెస్కే బాగా ఫ్యాను అట్లా. అంటే ఇప్పుడు జనసేన చంద్రబాబు నాయుడు ఇద్దరు పోటీలో వాళ్ళిద్దరు కలిసే ఉంటారండి. వాళ్ళిద్దరు కొద్దిగా పొత్తుగా మేమే గెలుస్తామంటున్నారు. వాళ్ళు గెలవరండి, ఎప్పుడు గెలవలేరు. గెలిచినంత వరకు అయితే కాంగ్రెస్ ప్రభుత్వమే. వైఎస్ఆర్ జనసేనకి 24 సీట్లు ఇచ్చారు. ఈసారి ఎన్ని సీట్లు వచ్చినా జగన్ గారే గెలుస్తారండి. జగన్ గారే గెలుస్తారు. అవును, ఎంత బలం పెరిగినా జగన్ గారే వస్తారండి. ఈసారి మన ఆంధ్రాలో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు? మాకు పథకాలన్నీ వస్తున్నాయి కాబట్టి జగనే కావాలనుకుంటున్నాం. ఎందుకని జగను? మాకు ఏ ప్రభుత్వం వేయలేదు. 10,000 మా కొడుకు 10,000, నాకు 10,000 మూటలు తేమేదానికి వేస్తున్నాడు. అందుకనే అతనే కావాలనుకుంటున్నాము. అంటే జగన్ గారు పథకాలు వేస్తున్నారు, అభివృద్ధి ఏం చేయట్లేదు అంటారు కదా? అభివృద్ధి ఎందుకు? మాకు బ్రహ్మాండంగా చేస్తున్నాడు సార్. మాకు అవన్నీ లేదు, అన్ని అందుబాటు అవుతున్నాయి. మాకు వచ్చేవన్నీ ఇప్పుడు మాకు అమ్మఒడి కానీ, మాకు ఈ మధ్య అదేదో పథకం ఒకటి పెట్టున్నారు, అవి రాసాము. అవన్నీ వస్తా ఉన్నాయి. మాకేం ప్రాబ్లం లేదు. మళ్ళీ జగనే రావాలనుకుంటున్నాము. మీ నియోజకవర్గంలో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? అవన్నీ మనకు తెలుసు సార్. మా వారికి ఏంటంటే మేము జగన్ గెలిపించాలని ఉన్నాము. ఏమన్నా మార్పు కొడుతున్నారా లేదంటే? మార్పు గిరిపి ఏం లేదు, కంపల్సరీ జగనే వస్తాడని అనుకుంటున్నారు జనాలు కూడా. ఈసారి ఆంధ్రాలో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు? సీఎం జగన్ అన్నే వస్తాడు. జగన్ ఎందుకన్నా? జగన్ అన్న అంటే అతను చేసి ఈ పథకాలన్నీ అమలు పరిచారు. అందువల్ల జనాలు కూడా కొద్దిగా అభిమానం చేస్తాయి. ఏమి ఇచ్చారు పథకాలు అంటే? నాకు కొన్ని తెలియదు. ఏమి ఇచ్చారు అంటే పథకాలు జనాలకు తెలియదు. చెప్పాలంటే నాకు వచ్చి లాంగ్వేజ్ ప్రాబ్లం, దానివల్ల అని బాగానే చేసినాయి. మీ ఇంట్లో అమ్మఒడి కానీ లేదా మీ అబ్బాయికి పెన్షన్ వస్తున్నాయి? అబ్బాయి బాగాలేనివాడు, మైండ్ ప్రాబ్లం. వాడికి మంత్లీ డైలీ ఫస్ట్ తారీఖు పెన్షన్ బాగానే ఇస్తున్నాడు. అది పర్వాలేదు. పెన్షన్ కోసం మీరు వెళ్తున్నారా వాళ్ళు చేస్తున్నారా? వాళ్ళు చేస్తారు, మన ఇంటికి వచ్చేస్తుంది. మరి టీడీపీ ప్రభుత్వంలో అది మనం ఏం చెప్పలేము. అన్నదైతే బాగానే ఉంది. ప్రభుత్వం బాగానే చేస్తున్నాడు. ఈసారి మరి 2024లో జగన్ అయినా వచ్చేది. జగన్. ఈసారి ఆంధ్రాలో ఎవరు సీఎం వస్తే బాగుంటుంది అంటే? మళ్ళీ జగనే అనుకుంటున్నాను. జగనే. ఎందుకు జగన్ అంటే? కొన్ని చేశాడు కదా, అది ఎందుకు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎంత చేశారు. ఎవరికి ఇల్లులే లేవు కదా జనాలు. ఇప్పుడు ఈ మధ్య కొద్దిగా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. మళ్ళీ ఆయనే వస్తారు అనుకుంటున్నాను. నా ఐడియా అయితే ఆయనే వస్తుంది. అంటే టీడీపీ ప్రభుత్వంలో ఏం జరగట్లా? మాకేం జరగలేదు, మా జగన్ ప్రభుత్వం ఏం జరుగుతుంది. అంటే జగన్ గారి అంటే మీకు ఎందుకు అంత నమ్మకం? ఏం లేదు, ఇల్లు ఇచ్చారు ప్రజలకు, ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయి కొన్ని చేసిన గురించి ఆయన. ఓకే. ఒకటే సెంట్ ఇచ్చారు కదా ఇల్లు, అంటే సెంట్ భూమి ఇస్తే ఏదో ఒకటి ఇచ్చారు కదా, వాళ్ళేమి ఇచ్చారు. అది సరిపోద్దంట. ఓకేనా. సంక్షేమ ప్రభుత్వ పథకాలు ఇస్తున్నారు కదా, అదొక్కటే సరిపోద్దా? అభివృద్ధి చేయట్లేదు అంటున్నారు కదా. అభివృద్ధి ఏం చేయట్లేదు. అమ్మఒడి ఇవ్వట్లేదా పిల్లలకి?
అన్ని సంక్షేమ పథకాలే కదా, లేదా సంక్షేమ పథకాలే కదా, అంటే అభివృద్ధి ఏం లేదు అంటున్నారు కదా, రాజధాని లేదు, జాబ్స్ కంపెనీలు లేవు అంటున్నారు. కంపెనీలు వస్తే మంచిదే. కానీ సూళ్ళూరుపేట నాయుడుపేట సైడ్ అన్ని కంపెనీలు అన్ని అక్కడే ఉంటున్నాయి. కానీ ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఏమన్నా రోడ్డు పెడితే ఈసారి గెలిస్తే మొత్తం చేస్తారంటారా? ఏమో బాగా తెలియదు. చేసేది Please subscribe dot news.